ఏపీ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీట్. బాపట్లలో సీఎం, కడపలో డిప్యూటీ సీఎం. విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం. జనసేవకుడిని, ప్రజాశ్రామికుడిని. ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి. ఏడాదిలో విప్లవాత్మక మార్పులు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. హామీలన్నీ నిలబెట్టుకుంటామన్న పొన్నం. కేటీఆర్ను కలిసిన లగచర్ల బాధితులు. భూములు ఇచ్చేది లేదన్న రైతులు తమకు అండగా నిలవాలని వినతి. ఇళ్లు కోల్పోతున్నా కనికరించట్లేదు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. హరీష్ ఎదుట RRR నిర్వాసితుల ఆవేదన. ఇంటర్ బోర్డు ముట్టడించిన SFI. కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలపై ఆందోళన. క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. చంద్రబాబుకు కులపిచ్చి లేదు. విజయసాయిని వదిలిపెట్టం. నోరదుపులో పెట్టుకోవాలన్న బుద్ధ. యథేచ్ఛగా బియ్యం రవాణా. కాకినాడ జిల్లా కొలిమేరులో 25 టన్నుల సీజ్. లెక్కాపత్రం లేని నిల్వల స్వాధీనం. ఆగని రేషన్ దందా. కాకినాడ జిల్లా మహిపాల చెరువులో బియ్యం నిల్వలు 10 బస్తాలు సీజ్. PDS రైస్ ఎగుమతుల్ని తీవ్రంగా చూస్తున్నాం. స్టెల్లా షిప్ సీజ్ అని అప్పుడే చెప్పలేం. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీధర్. షెడ్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు. అనంతపురంలో ఘటన. లారీని ఢీకొన్న కారు. 6గురికి గాయాలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి రోడ్డుపై ప్రమాదం. సూచిక బోర్డులు లేకే ప్రమాదాలు. జలాల్పూర్ రోడ్డుపై స్థానికుల ఆందోళన. అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన. ఇవాళ బీజేపీ సభ. సరూర్ నగర్ లో ఏర్పాట్లు పూర్తి. హాజరు కానున్న జేపీ నడ్డా. కాసేపట్లో నల్గొండకు సీఎం. అభివృద్ధి పనులకు శ్రీకారం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం. సరూర్ నగర్ లో 108 అంబులెన్స్ తో పరార్. చిట్యాల దగ్గర బ్యారికేడ్లను ఢీకొట్టి హంగామా. చేసి పట్టుకున్న పోలీస్. కొమరం భీం జిల్లాలో మానీటర్ భయం. ఇటిక్యాలపాట్లో తెస్టేసిన బెబ్బులి. అడవిలో పాదముద్రల పరిశీలన. చెన్నూరులో ఆటో వాలాల ఆందోళన. బంద్ పాటించిన డ్రైవర్లు. ఉచిత బస్సులో ఉపాధి కోల్పోయామని ఆవేదన. కుప్పంలో పుష్ప 2 ప్రదర్శనకు బ్రేక్. 2 థియేటర్స్ సీజ్ చేసిన అధికారులు. NOC లేకపోవడంతో తాళాలు. మాజీ AEE నిఖేష్ లాకర్ తెరిచిన ACB. భారీగా బంగారు ఆభరణాల గుర్తింపు. సోమవారం కస్టడీ పిటిషన్పై విచారణ. విశాఖ ఎయిర్పోర్ట్లో పొగమంచు. ఢిల్లీ నుంచి రావాల్సిన ఫ్లైట్ భువనేశ్వర్కు. పలు విమానాల దారి మళ్లింపు. ఢిల్లీలో కాల్పుల కలకలం. సునీల్ జైన్ అనే వ్యక్తిని చంపిన దుండగులు. ఫ్లో మార్కెట్ ప్రాంతంలో ఘటన.